ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఇంటింటి సర్వే ఈ 3 పత్రాలు చూపించాలి ముఖ్య ప్రకటన రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామండి. దేశంలో ఇదైతే జనగణనకు రంగం సిద్ధమైందనమాట. తొలి విడత వచ్చేసి ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైతే కావడం జరుగుతుంది అంటున్నారు. అంటే ఎలాంటి పత్రాలు ఇవ్వాలి, అదేవిధంగా ఎలాంటి జిరాక్స్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అదేవిధంగా ముఖ్యంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక గతం కంటే భిన్నంగా అయితే ఉందన్నమాట మొత్తం. అయితే మొదటి దశలో భాగంగా గృహ గణన అయితే చేపట్టున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏంటి చూద్దాం. రెండో దశలో జనాభా లెక్కలన్నీ కూడా సేకరిస్తారనమాట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది ప్రారంభం అయితే కానుందనమాట. సో జనన కోసం పౌరులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదంటున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఆధార్ కార్డు ప్రూఫ్ చూపించడం, లేదంటే ముఖ్యంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడి అయితే ఉంటాయి కాబట్టి అలాంటివి అవసరం లేదంటున్నారు. అదేవిధంగా జనగణన కమిషన్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ మీడియాతో చెప్తున్నారు. ఈసారి తొలిసారిగా పౌరులు సెల్ఫ్ ఎన్యూమరేటర్ ద్వారా స్వయంగా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. సో ఏం చెప్తున్నారు, స్వయంగా అంటే ఏంటి అని చూద్దాం ఒకసారి. ఇది ఇంటింటి సర్వే ప్రారంభానికి 15 రోజుల ముందు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు సర్వే చేస్తారు కదా, 10 రోజుల ముందే ఉంటుంది. భారత్లో నివసిస్తున్న పౌరులకు మాత్రమే సెల్ఫ్ ఎన్యూమరేషన్కు ఆప్షన్ అయితే వర్తిస్తుంది. మరికొద్ది అంటే వారికి వారే డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళే చేసుకునే విధంగా కావచ్చు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఇంటింటి సర్వేపై ప్రారంభం కాబోతుందని చెప్పేసి జనాభా లెక్కల స్వయంగా సేకరించే పౌరులు వ్యక్తిగత సమాచారం గోప్యమైందని ఆర్టీఐ కానీ కోర్టులు కానీ ముందుగా సాక్ష్యం కానీ ఇతర సంస్థలతో కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా పంచుకోవాలని చెప్పేసి సరే జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టున్నారు. 2 వస్తాయన్నమాట. సో ఏం అడుగుతారు ఏంటనేది కూడా మనకు ఇచ్చే ప్రయత్నం చేశారు. 33 ప్రశ్నలు అంటే ఏంటిదంటే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 అంటే రేపటి స్టార్ట్ కాబోతుంది కాబట్టి లెక్కల గృహాల జాబితా గృహ గణన సందర్భంగా 33 ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ జనాభా గణన సంబంధించిన సందేహాలు వాటిలో భాగంగా ప్రశ్నలు కూడా సహా అనేక రకాల ప్రశ్నలు ఎఫ్క్యూలో ప్రశ్నిస్తాయన్నమాట. సో అంటే చిన్న చిన్న ప్రశ్నలు అయితే అడుగుతారు. ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇంటి ఫ్లోరింగ్ ఉందా, రూఫ్లో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏంటి, కుటుంబంలో నివసిస్తున్న మంది ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా వివాహమైన జంటలు ఉన్నారా, కుటుంబం మొత్తం సంఖ్య ఎంత, అదేవిధంగా కుటుంబం పెద్ద మగవార ఆడవార, అదేవిధంగా వినియోగించే ధాన్యాలు మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, అదేవిధంగా ప్రాథమిక ఆధునిక సౌకర్యాలు ఎలాంటివి ఉన్నాయి, సొంతంగా కలిగిన మీకు ఎలాంటి వాహనాలు కలిగి ఉన్నారనే రకాలు సంబంధించి ప్రశ్నలు అయితే పోర్టల్లో అయితే మనం అందజేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో మొదటి దశలో ఎన్యూమరేటర్లు ఇంటి స్థలం నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి మన ఇంటి నెంబరు స్థానికంగా మున్సిపల్ స్థానిక అధికార సంస్థ లేదా సెన్స్ ఏదైతే ఉందో ఇంటి లోపల ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు కోసం ప్రధానంగా ఉపయోగించిన పదార్థాల గురించి ప్రశ్నలతో ప్రారంభిస్తారనమాట. అనంతరం ఇంటి వినియోగం, దాని పరిస్థితిలో కూడా కుటుంబ సాధారణంగా నివసించేటువంటి వ్యక్తుల సంఖ్యలు ప్రశ్నిస్తారు. ఎఫ్క్యూ ప్రకారం ఇంటి బాధ్యత నిర్వహిస్తున్న ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కుటుంబ పెద్దగా కూడా గుర్తిస్తారు. అదేవిధంగా ఇంటి యాజమాన్య హోదాను కూడా సంబంధించి ఒక వ్యక్తి అద్దె ఇంట్లో నివసిస్తున్న భారతదేశంలో వేరే చోట సొంత ఆస్తిని కూడా కలిగి ఉంటే వారి తల్లిదండ్రుల ఇల్లు అయినా, వారు కొనుగోలు చేసిన ఇల్లు అయినా కూడా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు కానీ వేరే చోట్ల సొంత ఇల్లు ఉందనే ఆప్షన్ కూడా ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో గృహ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ తేదీలు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో అయితే ఉంటుంది. జనాభా లెక్కింపు సంబంధించి ఇంటింటి సర్వే అనమాట. మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహిస్తారు. వలస, సంతానోత్పత్తి, విద్య, అదేవిధంగా సామాజిక ఆర్థిక వివరాలు. ఇక ఈసారి కొత్తగా ఏం చేశారంటే సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇస్తారు. నా జీవిత భాగస్వామి తాత్కాలికంగా దూరంగా ఉన్నారు, మమ్మల్ని ఇప్పటికీ దంపతిగా పరిగణిస్తారా, సహజీవనం చేస్తున్న జంటలు వివాహిత జంటలుగా పరిగణిస్తారనమాట. సో ఇందులో వచ్చేసి గతం కంటే డిఫరెంట్గా ఉందన్నమాట. జనగణనకు ముందు ప్రభుత్వం ప్రచురించిన తరచుగా ప్రజల ఇంటి స్థితిగతులు, వాళ్లకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, స్థిరాస్తుల వివరాలు అయితే నమోదు అడిగి అయితే చేస్తారన్నమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే జనగణన కార్యక్రమంలో ఏపీ మే 1 నుంచి 30 వరకు జరగనుంది. అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి మే 11 అదేవిధంగా జూన్ 9 వరకు అయితే ఇలా ఉండబోతుంది అనమాట. దీనికోసం
15 రోజుల ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్లో ప్రజలు తమ ఇంటికి సంబంధించిన వివరాలు ముందుగానే నమోదు చేసుకోవచ్చు అనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా 16 భారతీయ భాషల్లో నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతాయి ఏంటంటే అంటే ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య, వాళ్ళ పేర్లు, లింగం, కుటుంబ యజమాని, ఇంట్లో గదుల సంఖ్య, పెళ్ళైన జంటల వివరాలు, ఇంట్లో ఉన్న సౌకర్యాలు, ఆస్తులు, ఆదాయ వనరులు కూడా అడుగుతారన్నమాట. ఇక మీ ఇంట్లో కనుక రేడియో ఉన్నా, టీవీ ఉన్నా, ఇంటర్నెట్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, కంప్యూటర్ ఉన్నా, స్మార్ట్ ఫోన్ ఉన్నా, వాహనాలు ఉన్నా, ఇతర వస్తువుల వివరాలు, ఇంటి యజమాని ఫోన్ నెంబర్ కూడా అడుగుతారనమాట. ఇవన్నీ కూడా చెప్పాల్సి అయితే వస్తుందన్నమాట. ఇవన్నీ డిజిటల్ రూపంలో వాళ్ళు నమోదు చేయడం అయితే జరుగుతుందన్నమాట.